ఆ బిల్ గేట్స్ గాడు పెద్ద ఫ్రాడ్ వాడు, పెద్ద దొంగ వాడు, పెద్ద శాడిస్ట్ వాడు, వాడు వీడేంట్రా అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన. ఆ మైక్రోసాఫ్ట్ ద్వారా ఐటీ రంగాన్ని అన్ని దేశాల్లో పరుగులెట్టించిన అభివృద్ధి ప్రదాత ఆయన. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సామాన్యుడి చేతికి కూడా కంప్యూటర్ అందించిన టార్చ్ బేరర్ ఆయన. ఈ రోజు తెలుగువాడి అడుగు ప్రపంచ పటంలో ప్రతి చోట పడటానికి దిక్సూచి ఆయన. దేశద్రోహి వాడు. దేశద్రోహ. ఈ రోజు భారతదేశం పోలియో ఫ్రీ దేశంగా ఉందంటే ఆ రోజు ఆయన బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన విరాళాలే కారణం. అలాంటిని పట్టుకొని దేశద్రోహి అంటావా? ఎవరైతే ఏంట్రా మా జగనన్న హయాంలో ఏమైనా వచ్చినారా? మీ బాబుకు మద్దతు తెలిపాడని ఆ రజనీకాంత్ ని అమ్మ నా బూదురు తిట్ట చరిత్ర మాది. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్ ఇక్కడ జీరో, అక్కడ హీరో ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధానం బాగుంటది, వీడి క్రింద కూడా బాగుంటది అని చెప్పి. నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. అలాంటిది ఆ బిల్ గేట్స్ ని 2 తెలుగు రాష్ట్రాలకి 3 సార్లు తీసుకొచ్చారు మీ బాబు. అందుకే మా కడుపు ఇలా కప్పుతున్నాం. ఏం బతుకురా మీది? అంతటి దిగ్గజం మన ఆంధ్రాకి వచ్చారని దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంటే మీరింత దిగజారి మాట్లాడతారా? జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి.